లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं. श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमाविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां ससरचापपासाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. 13వ శ్లోకం. కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకాలోలా ముక్త ఫలాన్విత. ఈ శ్లోకంలో అమ్మవారి భుజాలను వర్ణిస్తున్నారు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకం అంటే కనక అంటే బంగారం. బంగారు భుజకీర్తులను ధరించి ఉన్న అందమైన భుజములను కలిగి ఉన్నటువంటిది అని దీని అర్థం. కనకాంగద కేయూర. దేవి యొక్క 4 భుజములకు భుజకీర్తులను ధరించుట చేత ఆమె యొక్క భుజములు కమనీయముగా అంటే కన్నుల విందుగా ఉన్నాయి అని చెప్తున్నారు. అందుకనే అమ్మవారిని కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అని స్తుతిస్తున్నాము. రత్నగ్రైవేయ చింతాక లోలా ముక్త ఫలాన్విత. ఈ నామములో అమ్మవారి యొక్క ఆభరణములను వర్ణిస్తున్నారు. రత్నగ్రైవేయ చింతాక అంటే రత్నములతో చేయబడినట్టి చింతాకు అనేది ఆభరణమును, లోలా ముక్త ఫలాన్విత అంటే ముత్యాల పేరునందు కంఠాభరణములుగా ధరించి ఉన్నటువంటిది అని ఈ నామము యొక్క అర్థము. బంగారంతో చేయబడినటువంటి చింతాకు పతకమునందు రత్నములు కూర్చబడి దానిని ముత్యాల దండనందు అలంకరించబడి ఉంటుందంట. అటువంటి ముత్యాల దండను దేవి కంఠాభరణం అంటే మెడలో వేసుకునే గొలుసు అన్నమాట ధరించి ఉన్నది. అందుకనే ఈ మాతని రత్నగ్రైవేయ చింతాక లోలా ముక్త ఫలాన్విత అని స్తుతిస్తున్నాము. 14వ శ్లోకం. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయి. ఈ నామములో అమ్మవారి యొక్క స్తనములను వివరిస్తున్నారు. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని. కామేశ్వర ప్రేమరత్న కామేశ్వరుని యొక్క ప్రేమ అనడి రత్నమునకు ప్రతిఫలముగా మణిపరతి పణస్తని తన స్తనములను ఉంచినది. కామేశ్వరుని యొక్క ప్రేమను అమూల్యమైనటువంటి ఉత్తమ జాతి రత్నముగా భావించింది. అంటే ఆ కామేశ్వరుని యొక్క ప్రేమ ముందు అమ్మవారికి ఈ రత్నములు మణులు ఇవన్నీ కూడా తక్కువగా అనిపించినాయి అన్నమాట. అలా భావించి ఆ ప్రేమను పొందటానికి మూల్యముగా దేవి తన 2 స్తనములను ఆ కామేశ్వరునికి సమర్పించి అతనిని సంతృష్టుడిని చేసినది అని ఈ నామము యొక్క భావము. అందుకే అమ్మవారిని కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని అని స్తుతిస్తున్నాము. నాభ్యాల వాల రోమాళి లతా ఫలకుచద్వయి. నాభ్యాల నాభి అనెడి, వాల రోమాలి నాభి అనెడి పాదునందు, రోమాలి రోమములు అనెడి, లత అంటే తీగ,
అనేడి తీగకు ఫలకుచద్వయి ఫలములుగా ఉన్నటువంటి స్తనముల జంట కలిగి ఉన్నది. నాభ్యాల వాల రోమాళి లతా ఫలకుచద్వయి నాభి అనడి పాదునందు రోమములు అనడి తీగకు ఫలములుగా ఉన్నటువంటి స్తనముల జంట కలిగి ఉన్నది అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. అందుకనే అమ్మవారిని నాభ్యాల వాల రోమాళి లతా ఫలకుచద్వయి అని స్తుతిస్తున్నాము. తెలుసుకున్నారు కదా 13, 14 శ్లోకాల యొక్క అర్థము. ఇప్పుడు 11 నుంచి 14 శ్లోకాల వరకు కూడా మనం 2 సార్లు పారాయణ చేద్దాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకాలోలా ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాల వాల రోమాళి లతా ఫలకుచద్వయి. మరొక మారు పారాయణ చేద్దాం. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకాలోలా ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని నాభ్యాల వాల రోమాళి లతా ఫలకుచద్వయి. ఓం శ్రీమాత్రే నమః.